విశాఖపట్నానికి చెందిన పద్మకు భర్త, పెళ్లిడికొచ్చిన 2 పిల్లలున్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్లో సురేష్ అనే 25 ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడింది. తన కుటుంబాన్ని వదిలి అతనితో శ్రీకాళహస్తికి వెళ్ళింది. కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పద్మ సురేష్ను వివాహం చేసుకుని సహజీవనం చేసింది. తరువాత ఇద్దరికి చిన్న చిన్న మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో 3 రోజుల క్రితం వీరి మధ్య ఒక చిన్న గొడవ చోటు చేసుకుంది. టిఫిన్ భోజనాన్ని వృధా చేస్తుందని పద్మను సురేష్ తిట్టాడు. దాంతో మే 22న పద్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో సురేష్ భయపడి మరుసటి రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంట్లో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూసేసరికి పద్మ మృతదేహం కనిపించింది. సురేష్ అపస్మారక స్థితిలో ఉండగా హాస్పిటల్కి తరలించారు. కానీ చికిత్స పొందుతూ మరణించాడు.